బాలయ్య కోసం జూనియర్ ఎన్టీఆర్ రావడంతో షాక్‌లో ఉన్నారట కొడాలి నాని. మరి జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించి నందమూరి బాలకృష్ణ విషయంలో అయితే కొడాలి నాని రావడం చాలా ఫస్ట్ టైమ్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎన్నో రకాలుగా, ఎన్నో సంవత్సరాలుగా ఉన్నా కూడా ఏమీ కానటువంటి మరి ఈ సందర్భంలో ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో నందమూరి బాలకృష్ణ కోసం జూనియర్ ఎన్టీఆర్ రావడం అయితే కొడాలి నానిని సైతం ఆశ్చర్యపోయేలా చేసింది. కొడాలి నాని ఎవరో బయట వ్యక్తి. బాబాయ్, అబ్బాయి మధ్య ఉన్న బంధం గురించి మనకు తెలిసిందే. కాబట్టి అనవసరంగా నందమూరి బాలకృష్ణ అలాగే ఎన్టీఆర్ మధ్య విభేదాలను తారాస్థాయికి తీసుకెళ్ళి కావాలనే వాళ్ళ మధ్య విభేదాలు సృష్టించాలనుకునేది వైసీపీ. అలా విడగొట్టి పరిపాలించడం చాలా సులువు. కానీ నిలబడడమే చాలా కష్టం. అందుకే జూనియర్ ఎన్టీఆర్ తన బాబాయ్ బాలయ్య కోసం వచ్చారట. బాలయ్య కోసం ఎన్టీఆర్ కూడా తన అన్నయ్య కళ్యాణ్ రామ్‌తో పాటు రావడంతో కొడాలి నాని సైతం షాక్ అయిపోయినట్టుగా తెలుస్తోంది. సో, నందమూరి బాలకృష్ణ గురించే మనకు తెలిసిందే. ఎప్పుడు కూడా ఆవేశపరుడుగా మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఇప్పుడు ఈ విషయంలో నందమూరి బాలకృష్ణ కోసం మరి ఎన్టీఆర్ రావడంతో షాక్‌లో కొడాలి నాని ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి కొడాలి నాని రాగానే వాళ్ళకి సంబంధించిన విషయాలపై అయితే క్లారిటీ ఇస్తున్నారట. అలాగే వాటికి సంబంధించిన విషయం కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. నందమూరి బాలకృష్ణ కోసం పవన్ కళ్యాణ్ అయితే రంగంలోకి దిగి మరి ఈ విషయంలో అయితే ఆయనకి సపోర్ట్ చేశారట. కొడాలి నాని సైతం ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్‌లో జూనియర్ ఎన్టీఆర్ కూడా భాగమైపోయారంటూ తెలుస్తోంది. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ అయితే రంగంలోకి దిగి తెలుగుదేశం పార్టీ బాధ్యతల్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి దీనికి సంబంధించిన భారీ డీల్‌ని కూడా కుదుర్చనున్నట్టుగా తెలుస్తోంది. అందుకే నందమూరి బాలకృష్ణ కోసం ఏకంగా జూనియర్ ఎన్టీఆర్‌నే రావడంతో కొడాలి నాని అండ్ టీమ్ ఒక ప్రత్యేకమైనటువంటి రూల్‌లో వచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయాలే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.